హైదరాబాద్ బీజేపీ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు షాక్ ఇచ్చారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోండని, బంగారం కొనొద్దని మోదీ చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఎప్పటి నుంచో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో విపత్కర పరిస్థితి రాబోతుందన్నారు. అమెరికా ఏం చెబితే బీజేపీ అదే చేస్తుందని విమర్శించారు రామకృష్ణ. మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా